హైదరాబాద్ షామీర్పేటలో అక్రమంగా తరలిస్తున్న గోవులను ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టుకున్నారు. గోవులను తరలిస్తున్నట్టుగా సమాచారం అందుకున్న ఆయన అనుచరులతో కలిసి స్వయంగా లారీని అడ్డుకున్నారు. వాహనం పైకెక్కి ఆవులను చూసిన ఆయన ఎక్కడకు తీసుకువెళ్తున్నారు అంటూ ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోవడంతో ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పాలంటూ వాహనం డ్రైవర్ క్లీనర్లను ప్రశ్నించారు. అయినా సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులకు వారిని అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒక బండిలో దాదాపు ఒక 50 పైన చిన్న చిన్న దొడలు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ కార్యకర్తలు షామీర్పేట్ పోలీస్ స్టేషన్ ముందే ఆపినారు. ఇన్స్పెక్టర్ గారికి ఆ బండి ఇచ్చినారు, కంప్లైంట్ కూడా రాస్తున్నారు. కానీ ఆ బండి మనం చుట్టుపక్కల చూస్తే దీంట్లో ఆవును ఉన్నాయా, ఎద్దులు ఉన్నాయా అసలు కనబడదు. ఒకప్పుడు డీసీఎంలో నింపితే కింద పెండ పడేది, అరే దీంట్లో ఆవులు ఎద్దులు ఏదైనా ఉండొచ్చు అని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడంటే చాలా పక్కడ బంద్గా మొత్తం ప్లానింగ్ చేసి దాపెట్టి మన బహదూర్పుర స్లాటర్ హౌస్ తీసుకొని వెళ్తున్నారు, మన సంగారెడ్డి చంగి చర్లా తీసుకొని వెళ్తున్నారు. వేరే వేరే స్లాటర్ హౌస్లో కూడా చాలా ప్లానింగ్గా వీళ్ళు దాచుకొని తీసుకొని వెళ్తారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట అడుగుతున్నా. సుప్రీంకోర్టు ఒక చట్టం ఉంది, దీనికి ఒక లా ఉంది. ఆ చట్టానికి కాపాడే బాధ్యత ఎవరిది? మన పోలీస్ అధికారులది, ప్రభుత్వంది. కానీ చట్టానికి వ్యతిరేకంగా ఈ విధంగా ఆవులని దాచి దొంగలుగా మొత్తం ఆవులు చిన్న చిన్న ఎద్దులని కోస్తున్నారంటే దీనికి మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి. Huh?